ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత ఈ ఆస్టియోకాండ్రల్ డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీస్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎంత సైజ్ ఉంది అనేసి. సో ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా దాన్ని మనము ఫిక్స్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది వచ్చేసి రిపేర్ సర్జరీ కాబట్టి కనీసము 3 వీక్స్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. 3 వీక్స్ తర్వాత పేషెంట్ని నిదానంగా మొబిలైజ్ చేయడం జరుగుతుంది, అంటే వెయిట్ బేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ చేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్లీ ఎప్పుడైతే ఆస్టియోకాండ్రల్ ఇంజురీస్ ఉంటాయో వాళ్ళకు యూజువల్గా 3 వీక్స్ టు 6 వీక్స్ అనేది రికవరీ పీరియడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు కంప్లీట్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ వెళ్ళాలి అంటే యూజువల్లీ ఇట్ టేక్స్ 3 మంత్స్ టైం ఆఫ్టర్ ఆస్టియోకాండ్రల్ సర్జరీ. ఈ ఆర్థ్రోస్కోపీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నవి మనకు జాయింట్లో ప్రతి చోటకి రీచ్ అయ్యేదానికి అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంతకుముందు ఉన్న ఎక్విప్మెంట్తో మనకు రీచ్ అవ్వడము చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో మనకు ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉండడం వల్ల వీ కెన్ రీచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద జాయింట్. అండ్ ఈ నారోస్కోప్స్ అనేటివి అవైలబుల్ ఉండడం వల్ల ఈ ఎల్బో కానీ యాంకిల్ జాయింట్లో కూడా మనము ఆర్థ్రోస్కోపీ ద్వారా చికిత్సలు చేయగలుగుతాం. ఓపెన్ సర్జరీస్ అనేటివి మనము అవాయిడ్ చేయొచ్చు. అండ్ డ్రై ఆర్థ్రోస్కోపీ అనేది కూడా లేటెస్ట్గా రావడం వల్ల మనము ఇటువంటి కార్ట్లేజ్ సర్జరీస్ని ఫ్లూయిడ్ ఎక్కడైతే యూస్ చేస్తాం, యూజువల్గా ఆర్థ్రోస్కోపీలో మనము సెలైన్ని యూస్ చేస్తూ ఉంటాము, అటువంటి చోట ఇటువంటి సర్జరీలు చేయాలి అంటే కష్టమయ్యేది. బట్ ఇప్పుడు డ్రై ఆర్థ్రోస్కోపీ ఉండడం వల్ల అటువంటి వాటిని కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం. ఫిజియోథెరపీ అనేది ఆస్టియోకాండ్రల్ సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ అండ్ పేషెంట్ సైజ్ని బట్టి. స్టార్టింగ్లో బ్రేసెస్ పెట్టి ఫిజియోథెరపీ చేయించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయించడం జరుగుతుంది. దాని తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి జరుగుతుంది. ఎప్పుడైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ టు గెట్ దేర్ ఫాస్ట్ పేస్ మళ్ళీ వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఫిజియో కూడా చేయడం జరుగుతుంది. సో నార్మల్ పర్సన్స్కి అయితే 3 to 6 వీక్స్ అన్నది ఫిజియోథెరపీ సరిపోతుంది. కానీ స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, వాళ్ళకు మినిమం 3 మంత్స్ వరకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది టు గెట్ బ్యాక్ టు దేర్ ప్రీవియస్ స్పోర్ట్. ఈ ఆస్టియోకాండ్రల్ ఇంజరీస్ అనేటివి కామన్గా జాయింట్స్లో జరుగుతాయి. ఈ జాయింట్స్లో జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి అంత పెద్దగా నొప్పి ఏమి ఉండదు. దెబ్బ తగిలిన వెంటనే పేషెంట్కి ఇబ్బంది ఉంటుంది, నడవడం అన్నది నొప్పి అన్నది ఉంటుంది. దీనికి రెస్ట్ తీసుకోవడము, ఐస్ పెట్టడము చేస్తే ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది. దీనివల్ల చాలామంది ఏం చేస్తారు, నొప్పి తగ్గిపోయింది కదా, సెట్ అయిపోయింది అని అనుకుంటారు. దానివల్ల వీటికి ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయడం అన్నది చాలా కామన్గా జరిగేది. కాకపోతే ఇది జాయింట్ లోపల విరిగిపోవడం వల్ల అక్కడ కార్ట్లేజ్ అనేది లాస్ ఉండేసి త్వరగా ఆ జాయింట్ అన్నది అరిగిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంకిల్ జాయింట్ కానీ మోకాల్లో చూసామనుకోండి, ఒక 30 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఆస్టియోకాండ్రల్ ఇంజరీ జరిగిందనుకోండి, వాళ్ళకి 60-65 సంవత్సరాల తర్వాత మోకాల నొప్పులు రావాల్సింది 40-45 ఇయర్స్కే మోకాల నొప్పులు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు స్టేజ్ 4 ఆర్థరైటిస్కి ఒక 10-12 సంవత్సరాల ముందే చేరడం జరుగుతుంది వాళ్ళ వయసు వాళ్ళతో పోల్చుకుంటే. సో ఇలా మోకాల నొప్పులు వెళ్ళేసి అవి కూడా మనము నెగ్లెక్ట్ చేస్తే గిన దే విల్ ఎండ్ అప్ విత్ నీ రీప్లేస్మెంట్ ఆర్ యాంకిల్ రీప్లేస్మెంట్ ఆర్ యాంకిల్ ఫ్యూజన్ సర్జరీస్. సో వీటిని త్వరగా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల, త్వరగా ట్రీట్ చేసుకోవడం వల్ల మనం ఈ కీళ్ళ అరుగుదల అనే దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం.